డాడ్, నాకు ఇష్టం లేకపోయినా బలవంతంగా తీసుకొస్తున్నారు ఇండియా. ముందే చెప్తున్నా, జస్ట్ 3 డేస్లో రిటర్న్ అయిపోదాం మనం, ఓకేనా? మీ తాత కోసమే కదా నాన్న నేను చూడాలని ఉందంటరా. 1 వీక్ ఉండి వెళ్ళిపోదాం, సరేనా? ఓకే డాడ్. నాన్న, వచ్చేసారా? మీకోసమే చూస్తున్నా. బాగున్నారా నాన్న? అంతా మంచిగా ఉందిరా. రండి రండి, లోపలికి రండి. కోడల పిల్ల అంటే నాన్న, తనకు ఆఫీస్లో హెవీ వర్క్ ఉండడం వల్ల లీవ్స్ ఇవ్వలేదు నాన్న. సెలవులు ఇచ్చినా వచ్చిండేది కాదులే. నాన్న అది ఏరా మనోడా, ప్రయాణం ఎలా జరిగింది? బాగా జరిగింది తాతయ్య. మంచిది. సరే, మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. రంగయ్య వచ్చాడు, మంచి వంటకాలు తయారు చేశాడు, తిందురు గాని. సరేనా? సరే నాన్న. గుడ్ మార్నింగ్ డాడ్. వెరీ గుడ్ మార్నింగ్. తాతయ్య ఎక్కడ? బయట ఉన్నారు. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. ఎవరు వీళ్ళంతా? కాసాయం బట్టలు వేసుకున్న స్వామీజీల్లా ఉన్నారు. చేతిలో బాణం ఒకటి. క్రేజీ. ఓ, మా తాతయ్య ముసలి ఫ్రెండ్స్ అయి ఉంటారు. క్రేజీ. హా మమ్, హౌ ఆర్ యూ? యా మమ్, ఐఎమ్ ఫైన్. రే మనవడా. తాతయ్య చెప్పు మామ్. తాతయ్య పిలిచారు. డాడా తన వర్క్లో బిజీగా ఉన్నారు, నీకు తెలిసిందే కదా మామ్. నో, ఐ కాంట్ మామ్. ఇక్కడ ఇంకా స్టే చేయడం నా వల్ల కాదు, తొందరగానే వచ్చేస్తా. ఏంటి మామ్, ఎంజాయ్మెంటా? ఇక్కడే ముందు మామ్, సో బోరింగ్. ఒక సిగ్నల్ సరిగా ఉండవు. ఇక్కడ తెలుసుకునే అంత హిస్టరీ ఏముంది మామ్. క్రేజీ విలేజ్ పీపుల్స్ అండ్ వీళ్ళ మాటలు సో ఫనీ. యా మామ్, యా. వాట్ ఈస్ ది స్టేట్ నేమ్ మామ్? ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్. ఓకే ఓకే, ఆంధ్రప్రదేశ్. యా 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 యా. ఓకే మామ్, ఓకే, ఐ గాట్ ఇట్. ఏమైంది తాతయ్య? నాతో రా లోపలికి. ఓకే మామ్, ఐ విల్ కాల్ యూ బ్యాక్. రే, నువ్వు లోపలికి వెళ్ళి బయలుదేరా. బయటికి వెళ్దాం. ఏమైంది నాన్న? వీడిని బయటకు తీసుకుని వెళ్తా. నాన్న, వీడికి ఇక్కడ ఆటోస్ వెహికల్స్ సరిగ్గా పడవు. వాడిని బయటకు పట్టుకొని వెళ్తా. రే, నువ్వు బయలుదేరా.
ఇక్కడికి ఎందుకు తాతయ్య తీసుకొచ్చారు? దేవస్థానాన్ని పరిశీలించు. వావ్, వాట్ ఏ క్రియేటివిటీ! రాయిపై ఇంత అద్భుతంగా హ్యాండ్స్తో డిజైన్ చేశారా? శతాబ్దాల నాటివి. ఈ రాయిలో కనిపించే ప్రతి చక్రం వెనుక ఒక కథ ఉంది. కనిపించే ప్రతి రాయి ఒక చరిత్రతో నిండి ఉంది. శాతవాహనులు, ఇక్ష్వాకులు, పల్లవులు, చాళుక్యులు, కాకతీయులు, శ్రీకృష్ణదేవరాయలు వంటి ఎందరో మహారాజులు మన కోసం ఇలాంటి దేవస్థానాలను కాపాడుకుంటూ వచ్చారు. మన సంస్కృతిని వీటి ద్వారా ప్రతిధ్వనించేలా చేశారు. అలాంటి వారి చరిత్ర మనకు తెలియాలి. మీలాంటి వారు తెలుసుకోవాలి. శివోహం డమడమడమడమరుకనాదం పెళపెళ మృదంగ శబ్దం గలగల గజ్జల ఛాయని పులుపు చూడగ తాండవమాడినదే శివుడు తాండవమాడినదే. నమస్కారం మేడం గారు. నమస్కారం సార్. నా మనవడు అమెరికా నుంచి వచ్చాడు. మన కళను చూపిద్దామని తీసుకొని వచ్చా. మ్యామ్, చూడ్డానికి చాలా ముచ్చటగా ఉంది. ఇది ఏ డ్యాన్స్ మ్యామ్? ఇది దీనిని కూచిపూడి అంటారు. ఇది మన ఆంధ్ర నుంచే ఉద్భవించింది. ఇది కేవలం నృత్యం మాత్రమే కాదు, కథా కథనం. ఇందులో ప్రతి ప్రదర్శనం మన చరిత్ర మరియు సాంప్రదాయాలు తెలియజేస్తూ మన ఎవరో మన గుర్తు చేస్తుంది. దీన్ని మీరు ఎలా కాపాడగలుగుతున్నారు? అభిరుచి మరియు బోధన ద్వారా మన సంస్కృతిని మన తర్వాత తరానికి అందజేస్తున్నాం. దీనిని ఎప్పటికీ మసకబారనివ్వం. వీళ్ళంతా ఎవరో నీకు తెలుసా? వీళ్ళని చూస్తే నీకు హాస్యంగా అనిపించవచ్చు. మన భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన ఎందరో పోరాట యోధుల్లో మన ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతిభ చూపిన పోరాట యోధులు వీళ్ళు. ఇతను అల్లూరి సీతారామరాజు గారు. వంద తుపాకులు ఎక్కుపెట్టి ఎదురుగా నిల్చుంటే ఒక్క ఇంచు కూడా కదలకుండా తమ గుండెలు చూపించి కాల్చమని చెమటలు పట్టించిన మహావీరుడు మన ఆంధ్రుడు. ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు. ఒక్కొక్కడు ఒక్కొక్క విప్లవ వీరుడై బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కొల్లగొడతారు. అక్కడ కాదురా, ఇక్కడ కాల్చు. వందే మాతరం, వందే మాతరం.
ఈయన టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఈయన ఆంధ్ర రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ స్థాపకుడు, బెజవాడలో కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజీ. ఈయన చేసిన సేవలకు గాను ఒంగోలు జిల్లా పేరును ప్రకాశం జిల్లాగా మార్చారు. బారిస్టర్గా ఆ రోజుల్లో లక్షలు సంపాదించి స్వదేశీ ఉద్యమం కోసం తమ వృత్తినే వదిలేసి తను సంపాదించిన మొత్తాన్ని ఉద్యమం కోసం ఖర్చు చేసి అప్పుల పాలై చివరికి ఒక్క పూట భోజనం కోసం ఎదురు చూశారు. ఆయన చేసిన మంచి పనులకు గాను మన గుండెల్లో ఆంధ్ర కేసరిగా చిరస్థాయిగా నిలిచిపోయారు. ఈయన పెంగళి వెంకయ్య గారు, మనం ఎగురవేసే 3 రంగుల జాతీయ పతాకాన్ని రూపొందించిన మహోన్నత వ్యక్తి. ఈయన మన ఆంధ్రుడని గర్వంగా చెప్పుకోవచ్చు. ఇతను ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు 1846లో మొదటిగా బ్రిటిష్ దుష్ట పరిపాలనపై ఎదిరించి తిరుగుబాటు చేసి బ్రిటిష్ వాళ్ళను వణికించిన తెలుగు వీరుడు. అలాగే సరోజినీ నాయుడు, కన్నుగంటి హనుమంతు గారు వంటి ఎందరో మన ఆంధ్ర రాష్ట్రం నుంచి ఉన్నారు. వీళ్ళు తెచ్చిన స్వాతంత్ర్యంతో మన ఆంధ్రాలో రంగరంగ వైభవంగా జరుపుకునే పండగలేంటో మీకు తెలుసా? సంక్రాంతి, ఉగాది వంటి ఎన్నో తెలుగు పండుగలు. మీరు ఎప్పుడైనా వస్తే కదా వాటి విలువ తెలిసేది. ఇలాంటి సంస్కృతి సంప్రదాయాలకు పుట్టినిలురా మన ఆంధ్ర రాష్ట్రం. అలాంటి ఆంధ్ర రాష్ట్రం పేరును నువ్వు పలకలేకపోయావురా. ఒక తెలుగు పండితుడయ్యుండి 10 మందికి తెలుగు గొప్పతనాన్ని తెలియచేస్తే నాకు నా మనవడి నోటి నుంచి ఆంధ్రప్రదేశ్ అనే మాట పలకకపోవడం, అక్కడే సగం చచ్చిపోయానురా. నాన్న తప్పు నాదే నాన్న. నిన్ను వదిలి వెళ్ళటమే నేను చేసిన పెద్ద తప్పు నాన్న. నన్ను క్షమించండి నాన్న, క్షమించండి. అలా అనుకో, ఊరుకోరా. నన్ను రక్ష విదేశాలలో పుట్టి పెరిగావు. నీ తప్పు కాదురా, నీ తప్పు కాదు. నీ రక్తం ఎక్కడదే నాన్న. ఎక్కడికైనా వెళ్ళు, ఎంత దూరమైనా వెళ్ళు, కానీ మన చరిత్రను మర్చిపోకు. ఇదంతా నీకు తెలియచేయాలన్న ఇంత చేస్తా, నిన్ను బాధ పెట్టాలని మాత్రం కాదురా. అలా అనకండి తాతయ్య, మీరు చెప్పి చాలా మంచి పని చేశారు. ఇదంతా తెలిసాక నేను గర్వపడుతున్నాను తాతయ్య. నా జన్మభూమి భారతదేశం, అందులో నేను ఒక తెలుగువాడిని అయినందుకు నిజంగా గర్వపడుతున్నాను తాతయ్య. ఆంధ్రప్రదేశ్ అనేది ఒక రాష్ట్రం మాత్రమే కాదు, ఇది మన చరిత్ర. ఇక్కడే సంప్రదాయం పుట్టింది. సంస్కృతి సూర్యుని కంటే ప్రకాశవంతంగా ప్రకాశిస్తుంది. ధైర్యం, సృజన కలిగిన నేల మన ఆంధ్రప్రదేశ్. కళలను చూపించి చరిత్రను తెలిపే నేల. కూచిపూడి ప్రదర్శనలు మనం ఎవరో మనకు తెలియజేసే నిదర్శనాలు. తెలుగు భాషా సౌందర్యం ప్రజల హృదయాన్ని చాటి చెప్పేది మన ఆంధ్రప్రదేశ్. ఇక్కడ అంగరంగ వైభవంగా జరుపుకునే ప్రతి పండగ ఒక వేడుక, మరియు ప్రతి సంప్రదాయం తరతరాలను కలిపే తంతు. మన సంస్కృతి ఒక చరిత్రే కాదు, ఇది మన వర్తమానపు నాడి. అలాంటి మన ఆంధ్రప్రదేశ్ గొప్పతనాన్ని ప్రస్తుత తరం మరుస్తుంది. మన గొప్పతనాన్ని తెలుసుకొని భావి తరాలకు తెలియజేయాలనేదే మా ఈ జై హో ఆంధ్రప్రదేశ్.